ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి కర్చీఫ్ వేశాను సార్. ఇది నా సీట్. చీఫా ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే ఇది ఎర్ర బస్సు కాదు. నా పేరు కుమారి. నా ఏజ్ 21. ఏ నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? చాక్లెట్ కావాలా? Kartikeya, please welcome on the stage Kartikeya. Everyone make some noise. Wow. Okay. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను కదా 31st నైట్ కాన్సర్ట్కి వెళ్తున్నానని. 6 నుంచి ఈవెంట్ స్టార్ట్, కానీ మేము 7కి వెళ్తున్నాము. ఈవెంట్ వచ్చేసి యూనస్ ఫుడ్ మార్కెట్ డ్రైవిన్ లో. ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనలిస్ట్ కార్తికేయ అండ్ సింగర్స్ పర్ణిక అండ్ లిప్సికా గారు వస్తున్నారు. ఈవెంట్ 6కి అయితే మేము 7కి వచ్చాము. స్టార్ట్ అయ్యాక వెళ్దామని చూస్తే డ్రైవిన్ అంతా ఖాళీగా ఉంది. సరే ఈలోపు మనం ఈ ప్లేస్ అయినా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇటు మొత్తం విఐపి పాసెస్ తీసుకున్న వాళ్ళకంట. అండ్ ఇక్కడే డ్రింక్స్ అండ్ ఫుడ్ కూడా ఇస్తారు. ఫుడ్కి సపరేట్గా పే చేయాలి. అండ్ మా వెనకే బార్ కూడా ఉంది. ఈ ప్లేస్ మొత్తం వెయిటర్స్తో నిండిపోయింది. ఇదొక బార్ కౌంటరు. ఇవి ఫ్యామిలీస్ కోసం రిజర్వ్డ్ అనమాట. ఇంకా ఇక్కడ మంచి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. టైం 7:30 అయింది. అంతా ఖాళీగా ఉంది. నిన్న లైవ్ 7కి స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా, కానీ ఇది రీజను అప్పుడు స్టార్ట్ చేయకపోవడానికి. అసలు ఈవెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? 9:30కి స్టార్ట్ అయింది ఈవెంట్. వీళ్ళైతే మాకన్నా ముందు నుంచే వచ్చి కూర్చొని ఉన్నారు. పాప ఆకలేసినట్టుంది, అన్నీ తెచ్చుకొని ముందే తినేశారు. నాకు అప్పుడే ఆకలేయట్లేదు, కానీ ఏదో ఒకటి తిందామని చెప్పి బ్యాగ్లో చాక్లెట్ తీసాను. చాక్లెట్ కావాలా? ఇప్పుడే బ్యాండ్ వాళ్ళు వచ్చి ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎవరైతే రాలేదు. వీళ్ళు సిటీ బస్లో కర్చీఫ్లు వేసుకొని సీట్లు ఆపుకున్నట్టు ఆపుకున్నారు. ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి కర్చీఫ్ వేశాను సార్. ఇది నా సీట్. చీఫా ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే ఇది ఎర్ర బస్సు కాదు. టైం 8 అయింది, కానీ ఇంకా మ్యాటర్ ఏం లేదు. వచ్చిన వాళ్ళని కూల్ చేయడానికి ఏవో పేతాస్ మ్యూజిక్లు ఏవో పెట్టి మెనూ కార్డ్ చేతికిచ్చారు. అదనమాట. ఫుడ్లో కానీ డ్రింక్లో కానీ లేని ఐటమ్ అంటూ లేదు. ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. యాంకర్ వచ్చి షో స్టార్ట్ చేశాడు. ఏమయ్యా మీకు నాకు గొడవలయ్యా లేదా తప్పున్నానా మీకు? వెనకలతో మాట్లాడట్లేదా? వాళ్ళు వెనకే ఉంటున్నారు. సరే వెనకలందరూ కూడా ఒకసారి రెస్పాండ్. ఆయన స్టేజ్ మీద ఉంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. అందుకే ఆయన కింద దిగి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. 2, 3 స్టార్ట్. సింగర్స్ ఎవరు ఇంకా వచ్చినట్లేరు. ఇంకా కపుల్స్ తో గేమ్ ఆడిస్తూ టైం పాస్ చేస్తున్నారు.
ఉంటే చచ్చిపోతుంటారా. ఎవరు ఎక్కువ ఉంటే సార్ నడుము పట్టేస్తుంది. ఎందుకు వచ్చింది సార్? ఈరోజు మీకు జరగాల్సిందే. Everyone make some noise! వీళ్ళ ముగ్గురు నిజంగా లాస్ట్ వరకు కూడా డ్రాప్ చేయలేదు. ఇంక చిరాకు వచ్చి యాంకరే దిగిపోమన్నారు. ఇంకా ఈ కపుల్స్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయించారు. ఇంకా ఈ ఈవెంట్ని స్టూడియో యువ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. అదే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. Yes, Kartikeya, obviously. Yes, yeah. Kartikeya. Please, everyone on the stage, Kartikeya. Everyone make some noise. సింగర్స్ ఇప్పుడు వచ్చారు. చాలా సేపటి నుంచి మమ్మల్ని పాపం భరిస్తూ కొంతమంది అన్నట్టు చూస్తున్నారు. పాపం స్టేజ్ పైకి వచ్చి ధైర్యం లేక ఆగిపోయారు. ఇట్స్ ఓకే మేడం. మాకు లిప్స్ కలగానే ఫస్ట్ గుర్తుకొచ్చింది నా పేరు కుమారి. ఒక్కసారి ఆ డైలాగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ గంటలు మోగిపోతాయి. అది ఎన్నేళ్ల క్రితంలో తెలుసు. ఎన్నేళ్ళ క్రితమైనా సరే ఎవరికి అసలు ఇప్పుడు ఇంత ఫ్రెష్ గా 2025 లో ఒక్కసారి మేడం. ఎస్ ఓకే. నా పేరు కుమారి. ఓకే. నా ఏజ్ 21. ఓకే. ఏ నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఒకసారి చెప్పాలో ఇంతకీ లవ్ చేయాలా వద్దా? అది నీకు 12 ఒక తెలుస్తుంది. 12 అయ్యేలో ఎలాగో అందరూ హై ఉంటారు కాబట్టి అప్పుడు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఓ పనిక గారు. స్టార్టింగ్ మెలోడీస్తో స్టార్ట్ చేశారు. స్లో సాంగ్స్ అన్నమాట. ఈ సాంగ్ నుంచి మెల్లిగా ఊపందుకున్నారు. అసలు ఎవరికి స్లో సాంగ్స్ ఎక్కట్లేదు అనుకుంటా. ఏం హుషారే లేదు. ఎక్కడున్నా మనకి ముందు ఫుడ్ ఇంపార్టెంట్ కదా, అందుకే ఫుడ్ ఆర్డర్ చేస్తాము. కానీ ఆర్డర్ చేసిన గంటకి ఇచ్చాడు, ఇంకా ఊపున్న సాంగ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అందుకే అసలు ఊపేలేదు జనాల్లో. నేనైతే కూర్చొని తింటా ఉన్నాను సాంగ్స్ వినుకుంటా. ఇంకోవైపు స్టేజ్ మీద కొంతమంది పిలిచి డాన్స్ వేపిస్తున్నారు జోష్ కోసం.
ఈ పాట నుంచి వచ్చింది అందరికి ఊపు. వీళ్ళు దూరదర్శిని అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. అండ్ వీళ్ళు ఇక్కడ ట్రైలర్ కూడా ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్ టీజర్ చూసాము. సీరియస్లీ దూరదర్శన్ అంటే అందరినీ కనెక్ట్ అవుతాము, తెలియకుండానే ఆ మెమరీస్ రిమైండ్ చేసుకుంటుంటాము. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ దూరదర్శిని. వీళ్ళు 10కి వచ్చారు కదా, 10 నుంచి 12 వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. పవర్ స్టార్ సాంగ్ ఒక్కటి కూడా రాలేదు, అందుకని అలాంటి ఫ్యాన్ ఒకరు డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా మీకు నచ్చిన మాటలన్నీ ఇందులో వస్తాయి. ఈ సాంగ్ స్టార్ట్ చేశారో లేదో అందరూ వద్దు వద్దు అంటా ఉన్నారు.
అట్ లాస్ట్ పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే వేశారు. లెవెన్ 59 అయింది అప్పటికి టైము. ఆ పాటలన్నీ అయిపోయాయి. ఇక మీరు ఇలా అలర్ట్ చేస్తే మీ అందరికీ దెబ్బ o'clock అయిపోయింది. ఎవరో హిందీ సాంగ్ రిక్వెస్ట్ చేశారంట. న్యూ ఇయర్ ఫ్రెష్గా అలా 31st నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఏవో సాంగ్స్ కూడా పాడుతున్నారు. బట్ మేము బయటకు వచ్చేసాం, ఎందుకంటే ఒకేసారి క్రౌడ్ లో వచ్చేటప్పుడు ఇబ్బంది అయిద్దని. ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ అందరికి ఈ ఇయర్ చాలా బాగుండాలని, అనుకున్నవన్నీ జరగాలని విష్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్.